వెల్కమ్ టు MHBD న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రుణం చెల్లించలేదని రైతులపై బ్యాంక్ అధికారుల దౌర్జన్యం. రైతు ఇంటి తలుపులు తొలగించిన బ్యాంక్ అధికారులు. తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి దోషులను వెంటనే శిక్షించాలి. ములుగు జిల్లా కేంద్రంలోని సీసీటీవీ కమాండ్ కంట్రోల్ రూమ్లో సీసీ కెమెరాలను ప్రారంభించిన మంత్రి సీతక్క. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వలన రిక్వెస్ట్ స్టాప్లో బస్సులు ఆపడం లేదంటున్న విద్యార్థులు, మహిళలు. అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్టు. రూపాయలు 2.25 కోట్ల విలువ చేసే గంజాయి స్వాధీనం. బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం. ఇక వివరాల్లోకి వెళ్తే, పాలకుర్తి మండలం ఎల్లరాయిని తొర్రూరు గ్రామంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో కొంతమంది అక్రమంగా ఉంటున్నారన్న నెపంతో పోలీస్ బందోబస్తుతో రెవెన్యూ సిబ్బంది పేదవాళ్ల ఇండ్లను ఖాళీ చేయించడం దారుణమన్నారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులు బాధితులతో కలిసి ఎంఆర్ఓకి వినతి పత్రం ఇచ్చిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. గ్రామ సభ తీర్మానం మేరకే పేదలకు ఇండ్లు పట్టాలు కేటాయించడం జరిగిందన్నారు. రాజకీయ కక్షలతో ఇల్లు ఖాళీ చేయించడం కాంగ్రెస్ నాయకులను తగదన్నారు. బాధితులు ఎవరు అధైర్యపడవద్దు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సహకారంతో పేదలకు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, తొర్రూరు గ్రామ మాజీ సర్పంచ్ నాయని మల్లారెడ్డి, మండల ఎస్సీసీఎల్ నాయకులు గేదెపాక శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు పాము శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ గ్యాస్ లో వస్తున్నావా, పెట్రోల్ వస్తున్నావా అంటే మేము ఎటువంటి అవసరం లేదమ్మా. ఆ ఎక్స్పీరియన్స్ మా తహసీల్దార్ దగ్గరికి పోదాం, మాట్లాడదాం. మీకు ఇచ్చిన వీళ్ళని గుంజుకునే ఉద్దేశం ఆయన కూడా లేదు. అది ఆ కోణంలో ఏం చేస్తున్నారో సార్ అడదామని వచ్చినాం. అంతే కదా. తెలంగాణలోని నిజామాబాద్ లో షాకింగ్ సంఘటన జరిగింది. పేకాట ఆడుతూ పోలీసులకు 4 మహిళలు చిక్కారు. పట్టణంలోని సరస్వతి నగర్ లో నీలఫర్ ఆసుపత్రిలో 4వ అంతస్తులో డబ్బు పెట్టి పేకాట ఆడుతున్న 4 మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళల నుంచి 15,000 రూపాయల నగదుతో పాటు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పోలీసులకు పట్టుబడ్డ మహిళలంతా ప్రముఖ వైద్యుల సతీమణులని సమాచారం. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇల్లును ఎలాంటి అనుమతులు లేవని డోజర్తో కూల్చేసిన పోలీసులు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఆందోళన చేసిన ఇంటి యజమాని అదుపులోకి తీసుకున్న పోలీసులు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి బస్టాండ్లో బస్సుల కోసం వందల సంఖ్యలో వేచి చూస్తున్న ప్రయాణికులు, మహిళలు. ఉచిత బస్సు ప్రయాణం వలన రిక్వెస్ట్ స్టాపుల్లో బస్సులు ఆపడం లేదంటున్న విద్యార్థినులు, మహిళలు. కిక్కిరిసిపోతున్న బస్సులు, తోపులాటలో బస్సులు ఎక్కుతున్న విద్యార్థులు.
హైదరాబాద్ పాత బస్తీ పహాడి షరీఫ్ ప్రధాన రహదారిలో కెమెరాకు చిక్కిన అద్భుత దృశ్యాలు. ఏమైంది సమాజానికి అంటూ తిట్టుకుంటున్న ప్రజలు. అమ్మాయిలు అబ్బాయిలు ఇంటి నుండి బయటకు వెళ్తే తల్లిదండ్రులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి మహారాష్ట్ర బుల్దానా ధూలే జిల్లాకు తరలి వస్తున్న గంజాయి కంటైనర్ను తలమడుగు మండలం లక్ష్మీపూర్ చెక్పోస్టు వద్ద స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 900 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని, దీని విలువ 2.25 కోట్లు ఉంటుందని అన్నారు. 8 మందిపై కేసు, 2ని అరెస్ట్ చేశామని తెలిపారు. లాస్ట్ 5 years ఇంకా పెద్ద సీదా జరగలేదు ఆదిలాబాద్. పశ్చిమ మధ్య బంగాళాఖాతం వాయువు బంగాళాఖాతం ఆనుకొని ఉన్న అల్పపీడనం క్రమేపీ బలహీనపడుతుందని విశాఖలోని వాతావరణ కేంద్రం బుధవారం పేర్కొంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తా ఆంధ్రలో 1-2 చోట్ల భారీగాను, చాలా చోట్ల ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కోస్తాలో చాలా చోట్ల మంగళవారం నుంచి వర్షాలు కురుస్తాయని, తెలంగాణలో గురువారం నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. సిఎంసి స్థలం బయ్యారం గ్రామానికి చెందకుండా కొంతమంది స్వార్థపరులు కాచేయాలని చూస్తున్న క్రమంలో అఖిలపక్ష పార్టీలు ఈరోజు నిరసన కార్యక్రమంకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం తీసుకున్న అఖిలపక్ష నాయకులను మరియు బుక్యారవి నాయక్ గారిని అరెస్ట్ చేయడం దుర్మార్గం. ఎప్పుడూ లేని విధంగా పోలీసులు 10ల సంఖ్యలో ఇతర ప్రాంతాల నుండి బయ్యారం మొత్తాన్ని చుట్టుముట్టి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించండి. అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా విడుదల చేయండి అని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. హైదరాబాద్లోని టూరిజం ప్లాజాలో జరిగిన సమగ్ర కుల గణన బీసీ రిజర్వేషన్లు పెంచాలని బుధవారం విస్తృత స్థాయి సమావేశంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్కు కట్టుబడి ఉంటామని మహేష్ గౌడ్ అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికకు పోతామని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. వీరితో పాటు బీసీ సంక్షేమం సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జాబుల శ్రీనివాస్ ప్రకాష్తో పాటు పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ తరఫున మనం 42% రిజర్వేషన్ ఇస్తాము అని చాలా సమాలోచన చేశాను. నేను ముఖ్యమంత్రి గారికి ఒక మాట చెప్పాను. నేను ప్రవేశపెట్టాను కామారెడ్డిలో ఈ బీసీ డిక్లరేషన్. నేను వీళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నాను, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అప్పుడు నేను ఇంకా పీసీ అధ్యక్షుడు అవ్వలేదు. ఇలా జరిగి ఇప్పుడు కులగణన చేయకుండా ఎన్నికలకు పోతే బీసీ నాయకుడిగా నేను ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే మాట చెప్పినప్పుడు ఇబ్బందులైనా పన్సురావని తెలిసినా ఓకే, ನಾನು ఇచ్చిన మాట ప్రకారం కులగణన తర్వాత ఎన్నికలకు పోదాము అనే మాట రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ విధి విధానాలు కంప్లీట్ చేసుకొని ఎన్నికలకు పోతాం. దాంట్లో ఏం సంశయం అవసరం లేదు. ఒకరోజు వెనక ముందు కానీ ఇది అయి తీరుతుందని ఆశాభావం నాలో ఉంది. పోతే ఇవాళ కులగాళ్ళకు మన ముందడగానే బీఆర్ఎస్ నాయకులు ఇళ్ళ తిరుగుతూ ఉన్నారు. నేను ఎక్కడ పేపర్లు చూశాను. ములుగు జిల్లా జాకారంలో ఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన మాదక ద్రవ్యాల అవగాహన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ములుగు జిల్లా యువతకు జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క మాదక ద్రవ్యాల మాఫియా ప్రపంచాన్ని గడగడలాడించి కోట్లు కొల్లగొట్టిందని అన్నారు. మాదక ద్రవ్యాల మత్తులో లైంగిక దాడులు, హత్యలు చేస్తున్నారని, పెద్దపల్లిలో చిన్నారిపై లైంగిక దాడి, హత్య ఘటన మనసును కలవరపెట్టిందని అన్నారు. మైనర్ బాలికపై అత్యాచారాలకు పాల్పడుతున్న సంఘటనలో డ్రగ్స్ లేదా గంజాయి కారణమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్న విషయాన్ని సీతక్క గుర్తు చేశారు. అనంతరం వాలీబాల్లో గెలిచిన విజేతలను మోడల్స్ తో సత్కరించి షీల్డ్లు అందించడం జరిగింది. అనుకున్నా వర్షం లేదు, అంత డేంజర్ ఏం లేదు కదా అని ఆ రోజు నైట్ హైదరాబాద్ లో ఉన్నా. కానీ తెల్లారి వరకే వర్షాలు వస్తున్నాయి అంటే అరే ఇక్కడ ఉండడం బాగుండదని నేను వచ్చిన. మన దగ్గర పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి లేదు, కానీ చెట్లన్నీ పడ్డాయంటే జస్ట్ ఆ రోడ్ అమ్మటి చాలా రోజుల నుంచి కొన్ని చెట్లు కూడా మనం మెయిన్ రోడ్ ఏటూ నగరం నుంచి ములుగు తీయాల్సినవి కూడా ఉన్నాయి, కొద్ది ఇట్లా వంగి ఉన్నాయి అనుకున్నాం, అవే పడ్డాయి అనుకున్నాం. కానీ వేల చెట్లు, వందల చెట్లు రోడ్ల మీద కూడా పడితే నైట్ అండ్ డే అండ్ నైట్ మరి పోలీస్ అధికారులు చొరవ తీసుకొని అక్కడ ఉన్నటువంటి శ్రీకాంత్ గారు, అదే విధంగా స్థానిక సిఐ గారు, డిఎస్పి గారు, చాలా చిన్న జిల్లా, అదే విధంగా వెనుకబడినటువంటి జిల్లా, అడవులు ఉన్నటువంటి జిల్లా, వనరులు ఉన్నటువంటి జిల్లా, చరిత్ర ఉన్నటువంటి జిల్లా, చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి జిల్లా. ఈ రాష్ట్రంలో మరి గ్రేట్ మనకు ఇటు రామప్ప వరల్డ్ హెరిటేజ్ గా గుర్తింపు పొందడం, సమ్మక్క సారలమ్మ మరి ఏషియాలోనే ఆదివాసీ ట్రైబల్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ గా ఉండడం, మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్న వాలీబాల్ టోర్నమెంట్ కి ముఖ్య అతిథిగా వచ్చేసిన రాష్ట్ర ములుగు జిల్లా కేంద్రంలోని సీసీటీవీ కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీసీ కెమెరాలను ప్రారంభించిన మంత్రి సీతక్క. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లాలో మహమ్మద్ గౌస్పల్లి నుండి మొదలుకొని జిల్లా చుట్టూ సరిహద్దుల వరకు ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను అమర్చడం జరిగిందని, సీసీ కెమెరాల మూలాన నేరస్తులను కానీ ప్రమాదాలను నివారించేందుకు సులభతరం అవుతుందని, ములుగు జిల్లా పర్యాటక కేంద్రంగా రామప్ప దేవాలయం, ఆసియాలోని అతిపెద్ద జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ వాచేడు వాటర్ ఫాల్స్, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి లాంటి అనేక పర్యాటక కేంద్రాలు ఉన్నాయని, పర్యాటకుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మూడో నేత్రంగా సీసీ కెమెరాలు పనిచేస్తాయని, నేరం చేయాలంటే నేరస్తునికి వణుకు పుట్టాలని మంత్రి సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపీఎస్,
సిఐఎస్, జిల్లా పోలీస్ అధికారులు, అడిషనల్ ఎస్పీ, ఓఎస్డీ, డీఎస్పీ, సిఐ, ఎస్ఐలతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అక్కడికైతే రాలేదు. యాక్చువల్లీ హైయెస్ట్ క్రైమ్ రేట్ ములుగు టౌన్లోనే. పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ పోయి వీడియో తెలియదు. నెక్స్ట్ బండారుపల్లి ఎక్స్పోర్ట్ బండారుపల్లి హాస్పిటల్ నెక్స్ట్ మందమరిలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. శ్మశాన వాటికను కబ్జా చేసి ఫ్లాట్లుగా మార్చిన వైనం. శవాన్ని పూడ్చిపెట్టడానికి అడుగున్న రియల్ ఎస్టేటర్లు పక్కనే అష్టలక్ష్మి దేవాలయం నిర్మాణం అయినప్పటి నుంచి శ్మశాన వాటిక మాయం. ఈ శ్మశాన వాటిక మాయంలో అష్టలక్ష్మి దేవాలయ నిర్వాహకుల పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్న ప్రజలు దిక్కు తోచని స్థితిలో శవాన్ని ఎక్కడ పూడ్చాలో తెలియక గంటలు నిరీక్షించిన బురదగూడెం వాసులు. గత కొన్నేళ్లుగా మందమరిలో అతి పెద్ద సమస్యగా బురదగూడెం శ్మశాన వాటిక 70 సంవత్సరాలుగా చనిపోయిన వారిని పూడ్చిపెట్టిన బొందలు సమాధులు ఇక్కడ కనుమరుగైపోవడం అది శ్మశాన వాటిక కాదు, అది మా పట్ట భూమి అని కొందరు యజమానులు ముందుకు రావడం బురదగూడెం వాసులను దిక్కుతోచని స్థితిలో పడివేసిన వైనం. చివరికి ఈ సమస్య శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి దృష్టికి వెళ్లడం, ఎమ్మెల్యే అధికారులను పిలిచి కబ్జాదారులు ఎవరైనా చట్టాన్ని ఎవరు అతిక్రమించినా కఠినంగా శిక్షించాలని అధికారులకు సూచించిన ప్రజా వ్యతిరేక శక్తులను పలుమార్లు హెచ్చరించిన చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో అని ఎదురుచూస్తున్న పట్టణ ప్రజలు. పోతున్నా ఒక్క నిమిషం దగ్గర వాళ్ళ దగ్గరికి వస్తాను మన దగ్గర కూడా అవసరం లేదు. టాకింగ్ వాయిస్ కూడా పెట్టు, మళ్ళీ ఇప్పుడు మాట్లాడేది కూడా దాంట్లో పడాలి.
వరంగల్ భూపేష్ నగర్లో గ్యాధారి చంద్రయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. అతని దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కరాటే ప్రభాకర్ ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా కరాటే ప్రభాకర్ మాట్లాడుతూ గత 50 సంవత్సరాల నుండి గ్యాధారి చంద్రయ్య భూపేష్ నగర్ రిక్షా నడుపుతూ జీవనం కొనసాగించేవాడు. ఈ రోజు ఆయన అనారోగ్యంతో మృతి చెందాడు. అతనికి ఉండటానికి ఇల్లు కూడా లేకపోవడంతో ఒక కూనుడు బండి మీద అతన్ని వేశారు. కనీసం దహన సంస్కారాలకు డబ్బులు కూడా లేకపోవడంతో నాతో పాటు కొంతమంది ఆర్థిక సహాయం చేయడం జరిగిందని అతను తెలిపాడు. కరాటే ప్రభాకర్, నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని, అదేవిధంగా చిరంజీవి అభిమాని. భూపేష్ నగర్ గత గాదరి చంద్రయ్య 50 సంవత్సరాల నుంచి వరంగల్లో నివసించి ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు ఆ రోజు బసర సారయ్య గారు ఇవ్వడం జరిగింది. ఎంతో నిరుపేద కుటుంబంలో రోజు రిక్షా కొంటూ జీవనం గడుపుతున్న తరుణంలో ఈరోజు గాదరి చంద్రయ్య మరణించడం మా భూపేష్ నగర్ వాసులందరికీ చాలా దుఃఖ సముద్రంలో మునగడం జరిగింది. ఎందుకంటే ఘోరమైన దీన స్థితిలో రోడ్డు మీద చనిపోతే తీసుకొచ్చి ఈ బండి కనీసం తీసుకెళ్ళడానికి డబ్బులు లేవు, ఇంట్లో ఉండడానికి కనీసం ఇల్లు లేదు. అది కూలిపోయింది దగ్గర 8 సంవత్సరాలు అవుతుంది. ప్రభుత్వము, గత ప్రభుత్వం కానీ ఎవరు కానీ ఒక్కసారి కూడా ఈ భూపేష్ నగర్ ఏరియాకి వచ్చి కనీసము ఏ పేదలకు కానీ ఎవరికి కానీ వాళ్ళను చూడలేక ఇలాంటి ఇంత ఘోరమైన దీనస్థితి పరిస్థితి ఉన్నది. నాయకులు వస్తుండ్రు పోతుండ్రు తప్ప ఎవరికి ఒరిగేది ఏం లేదు. ఇకనైనా కళ్ళు తెరిచి ఇట్లాంటి నిరుపేదలకు వాళ్ళకి ఒక ఉండడానికి నీడ కానీ లేకపోతే జీవనోపాధి కానీ చేసినట్లయితే బాగుంటుంది. ఘోరమైన పరిస్థితి చూడండి. ఇప్పుడు కనీసం రోడ్డు మీద చనిపోతే ఎవరితో బండి ఆడుకొని బండి మీద వేసుకున్నాడు. కనీసం తీసుకుపోయి ఇంటి ముందట కనీసం వేసుకోవడానికి ఇల్లు ప్లేస్ కూడా లేదు. చెట్లు మొలిచి ఇప్పుడు ఇంత పెద్ద చెట్లు మొలిచిన ఇళ్లలో ఒకసారి నాయకులారా ఆలోచించండి. మనము కోట్లు సంపాదించుకోవడం కాదు, పేదలను మనం ఎంతవరకు ఆదుదాం. ఓట్ల కోసం వచ్చి ఓట్లు వేయించుకోవడం కాదు, కానీ ఇలాంటి నిరుపేదలను మనం ఆదుకున్నప్పుడే దేవుడు కూడా మన వెనుక ఉంటాడు. మనకు కూడా ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఒకసారి ఈ దీనస్థితిని ఆలోచించండి నాయకులారా. అదేవిధంగా గవర్నమెంట్, మున్సిపాలిటీ కానీ, కమిషనర్ కానీ, కలెక్టర్ గారికి దయచేసి వారికి ఇకనైనా వాళ్ళని గుర్తించి కనీసం ఆ ఇల్లు కూలిపోయి ఉన్నది, ఆ ఇంటి కనీసం ఆ ఇల్లు అయినా ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే లాస్ట్కు పోయిన 2 సంవత్సరాల కింద వాళ్ళ భార్య కూడా చనిపోయినప్పుడు కూడా నేను ఆర్థికంగా సాయం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా నేను చేస్తున్నా. అది నేను కాకుండా కూడా చాలా నాయకులు గుర్తించి వాళ్ళకున్న వారికి, వాళ్ళ కొడుకు ఒకడు ఉన్నాడు, వాడు కూడా పిచ్చోడైపోయి ఆ రోడ్ల వెంబడి పట్టుకొని తీసుకొని అడుకో తిరుగుతుంది. కాబట్టి మీకు ఇది తెలియజేసేది ఏంటంటే వీళ్ళని గుర్తించి వారికి సరైన నాయకులు కానీ, గవర్నమెంట్ కలెక్టర్ కానీ, లేకపోతే మున్సిపాలిటీ చైర్మన్ కానీ అందరూ ఒకసారి వీళ్ళ పైన స్పందించి వారికి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. రుణం చెల్లించడం లేదంటూ డీసీసీ బ్యాంక్ అధికారుల అత్యుత్సాహం. నెన్నెల మండలం నేతకాని వాడకి చెందిన గట్టు శివలింగయ్య 3 లక్షల రుణం తీసుకొని రుణం తిరిగి చెల్లించకపోవడంతో ఇంటి తలుపులు తీసి బయటపెట్టిన రికవరీ అధికారులు. ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో తిరిగి వెళ్లిన అధికారులు అదే నువ్వు పీకిన కదా పట్టుకపో, నువ్వు పట్టుకపో అంతే. పట్టుకపో లోన్ కట్టడానికి ఒక్కరు చెప్తారు. సపోర్ట్ కాదన్నా కడదామే
కడతాం కదా కట్టాంది అయితే మీరు ఊరుకోరు కదా వడ్డీతో సహా వసూలు చేస్తారు. ₹1,00,000 మీరు నాకు ఇచ్చారు. ఎన్ని సంవత్సరాలు మీరు అదే అన్న నాకు ఇచ్చారు. మీరు ఎన్ని సంవత్సరాలు ఆ క్వశ్చన్ అడగదు. అదే వడ్డీతో సహా వసూలు చేస్తారా? ఇడిచిపెడతారా? ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఒక క్వశ్చన్ ఆన్సర్ ఇడిచిపెడతారా? క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వండి. నా దాన్ని కూడా చెప్పవు. మీరు క్వశ్చన్ నాకు ఆన్సర్. నేను ₹1,00,000 మీరు నాకు ₹1,00,000 ఇచ్చారు. నేను ఇస్తా అనుకుంటుంటా. ఎన్ని సంవత్సరాలు అవుతారు చెప్పండి. మీరు వడ్డీ అయితే ఇడిచిపెట్టారు కదా, ఫోన్ बोलत दवाखाना పెళ్లి చేసిండు. పెళ్లికి ముందు నేను రాలేదా? ఈ పెద్ద మనుషులు అడుగుదాం. పెళ్లికి ముందు నేను వచ్చాను. నాకు ఆన్సర్స్ కావాలి. ఊర్లో పెద్ద మనుషులు ఉంచాలి. నాకు సమాధానం కావాలి. ఫస్ట్ అది చెప్పండి. ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు, ఆయన పంచాయతీ చేసిండ్రు, ఆయన అడుగుదాం. పెళ్లికి ముందు నేను రాలేదు సార్. ఎన్ని రోజులు టైం ఇచ్చారు సార్? ఎవరు సార్? పెళ్లి కాకముందు ఏం చేసిర్రు? పెళ్లి కాకముందు ఏం చేసిర్రు? పైసలు తీసుకొస్తా అని చెప్పిన ఆ లోపలనే నేను బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు హఠాత్తుగా నా ఇంట్లో ఉన్న తలుపు డోర్లు తీసి స్క్రూలు ఇప్పి డోర్ తీసి ఇంట్లోకి వాళ్ళు వెళ్ళడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.